గైస్, ఐ హోప్ యూర్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే ఈరోజు రిలయన్స్ మార్ట్కి వెళ్ళామన్నమాట. సో నాలాగా ఇంకెవరైనా ఉన్నారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అవసరమైన వస్తువు కంటే అనవసర వస్తువులే మేము ఎక్కువ చూస్తామన్నమాట. సో నాకు కుండీ అవసరం లేదు, అయినా మమ్మీకి చెప్తున్నాను అనమాట ఇది తీసుకుందామని చెప్పేసి. సో అవసరమైనవి అయితే సామాన్ అనమాట, కానీ నేను చేసే బిల్లే ఎక్కువ ఉంటుంది. సో అన్నీ చూసి అన్నీ తీసుకున్నట్టే బిల్డప్ కొడతామన్నమాట. సో లాస్ట్కి ఏం తీసుకుంటామంటే ఏది కావాలో అది మాత్రమే తీసుకుంటాం. సో బిల్డప్ మాత్రం అన్నీ తీసుకుంటామా అన్నట్టే చేస్తామన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో లాస్ట్లో అయితే మాకిద్దరికి ఎక్కడ వచ్చిందంటే ఈ కప్ అనమాట. సో మీకు దీంట్లో ఏ కప్ అయితే నచ్చిందో కమెంట్ చేయండి. సో ఈ ఒక్క కప్పు కొనాలంటే ఆస్తులు అమ్మాలి. ఒక కప్పు కాస్ట్ 150, 200, 250 ఉందన్నమాట. సో 250 బడ్జెట్తో టీ కావగాల ఎందుకులేండి, మీకు స్టీల్ గ్లాసే బెటర్, 20-30 రూపీస్ స్టీల్ గ్లాసే బెటర్ అని చెప్పేసి అంతసేపు వెతికి లాస్ట్లో మనకు ఆ 20-30 రూపాయల స్టీల్ గ్లాసే బెటర్ అని చెప్పేసి వచ్చాను. బట్ మా మమ్మీ అయితే ఇంకా వదలట్లే, ఏంగా తీసుకో, కప్పు తీసుకో అని అంటుంది. బట్ నేనైతే నాకు ఎందుకు ధైర్యం చాలే అనమాట. 150 రూపీస్ బై 1 get 1లోనే 150 రూపీస్ వస్తుంది, అది అవసరమా అనేసి అక్కడ పెట్టేసి వచ్చేసామన్నమాట. సో మీలో ఎంతమంది ఇట్లా 150 రూపీస్కి కప్పు కొనే వాళ్ళు ఉన్నారో కమెంట్ చేయండి. సో అట్లనే ఇంకా చాలా వస్తువులు చూసి మాకేం కావాలో అది మాత్రమే తీసుకొని వచ్చేసామన్నమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, నెక్స్ట్ వ్లాగ్, బాయ్.